హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి సంక్రాంతికి వచ్చే 5 సినిమాల్లో ఏది బెస్ట్ మూవీ అని ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు ఈ సినిమాలు ఎంతవరకు కలెక్షన్లు వచ్చాయన్నది కూడా చూద్దాం. ముందుగా రాజాసాబ్ గురించి చూద్దాం. రాజాసాబ్ వచ్చి నిన్న బాగా గ్రోత్ చూపించిందండి. దాదాపుగా 120 కోట్ల పైగా షేర్ వచ్చింది. వరల్డ్‌వైడ్‌గా 200 కోట్లు గ్రాస్ వచ్చింది 7 రోజులుగాను. అదేవిధంగా మన శంకర వరప్రసాద్ 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయిందండి. గ్రాస్ 70 కోట్ల పైగా షేరు, 100 కోట్ల పైగా గ్రాస్ రావడం జరిగిందండి మన శంకర వరప్రసాద్. చిరంజీవి గారు మార్కెట్ పెట్టి ఇది పెద్ద నెంబరే. అంటే అనిల్ రాపూడి వాళ్ళ సినిమా చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే వాస్తవం, నేను చాలామంది ఫోన్లు పెట్టారు మన శంకర వరప్రసాద్ హిట్ అవ్వడానికి కారణం అని బట్టి అనిల్ రాపూడి, విక్టర్ వెంకటేష్, చిరంజీవి గారు అని పెడితే 90% అనిల్ రాపూడికి హేరే. 90 అది అంటే పండగ సీజన్లో అనిల్ రాపూడికి సపరేట్గా ఫ్యాన్ పేజ్ ఏర్పడిపోయింది. అందుకే ఈ సినిమా అంత గట్టెక్కింది. లేకపోతే సినిమాలో ఏం లేదని సంగతి మన అందరికీ తెలుసు. అనిల్ రాపూడి వాళ్ళ కేవలం ఇట్ ట్రాక్లోకి వెళ్తుంది. చూడాలి మరి ఏమవుద్దో. ఇంకా 50 కోట్ల పైగా షేర్ రావాలి, 100 కోట్ల పైగా గ్రాస్ రావాలి. కానీ ఈ సినిమా తెలుగులో మాత్రం హిట్ అయ్యే అవకాశాలు కనబడతలేదు. తెలుగు వెర్షన్ 101 కోటి బ్రేక్ రిపోయింది. 200 కోట్లు గ్రాస్ రావాలి. 180 to 200 కోట్లు గ్రాస్ రావాలి ఓన్లీ తెలుగులో. ఎట్టి పరిస్థితితో తెలుగు హిట్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటి వరకు 45 కోట్ల పైగా షేర్ రావడం జరిగింది తెలుగులో. 100 ఇప్పటి వరకు టోటల్ 100 కోట్లు వచ్చింది. చూడాలి మరి ఏమవుద్దో. ఈ సినిమా గతంలో ఓజీ కూడా అలాగే తెలుగు వెర్షన్ 119 కోట్లు వచ్చింది. 145 కోట్లు బ్రేక్ ఈవెన్ అయితే అది కూడా దాదాపుగా 25-26 కోట్లు నష్టాలు చూసింది. గతంలో పుష్ప కూడా అలాగే అయింది. ఏదో ఫ్యాన్స్ యూఎస్లో అవి ఫేక్ కలెక్షన్లా ఏంటి అన్నది కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఆ కలెక్షన్ చూసి ఓజీ 1000 రూపాయలు టికెట్ పెట్టడం వల్ల ఇవన్నీ ప్లస్ అయ్యి బ్రేక్ ఈవెన్ అయింది. లేకపోతే టోటల్ కలెక్షన్ చూస్తే తెలుగు వర్షన్గా చూస్తే 25 కోట్ల పైగా నష్టం చూసింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మన శంకర వరప్రసాద్ కూడా అదే స్థితిలో ఉంది. వీళ్ళకి తెలుగులో అంత మార్కెట్ లేకపోవడం వల్ల తెలుగు వెర్షన్ హిట్ అవుతలేదు. చూడాలి మరి ఏమవుతుందో. తర్వాత మూడో సినిమా వచ్చి భక్త మహేశ్వరికి విజ్ఞప్తి. ఇది ఇప్పుడు వరకు 12 కోట్లు షేర్ వచ్చింది. దాదాపుగా 20-25 కోట్ల పైగా గ్రాస్ వచ్చింది. ఇది బ్రేక్ ఈవెన్ 19 కోట్లు. ఇంకా 7 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ క్లీన్ హిట్గా అవుతుంది. ఈరోజు కనుమ కాబట్టి ఈరోజు వచ్చే ఒక 3-4 కోట్లు వచ్చే అవకాశం ఉంది. 3 కోట్లు వచ్చినా ఆ తర్వాత సండే వరకు ఆడే అవకాశం ఉంది. సినిమాకి పుష్కలంగా కనబడుతుంది. అందువల్ల ఇది సినిమా రవితేజ గారికి మిగతా సినిమాలతో పోలితే ఆయన సినిమాల్లో ఈ సినిమా కొద్దిగా బెటర్గా ఆడింది. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. తర్వాత నారి నారి నడుము మురారి. ఈ సినిమా అంటే నిన్నైతే మామూలుగా ట్రెండ్ చూపలేదు. ఇది బడ్జెట్, ఇది బ్రేక్ ఈవెన్ ఎంత అనేది పూర్తిగా రాలేదు డీటెయిల్స్. ఈ సినిమా కూడా సంక్రాంతి వస్తువులో సంక్రాంతికి సినిమాల్లో బెస్ట్ సినిమాగా కనబడుతుంది ఆడియన్స్కి. చూడాలి మరి ఏమవుద్దో. అదేవిధంగా రెండో సినిమా తర్వాత వచ్చి అనగనగా ఒక రాజు. ఈ సినిమా అంటే ఎక్సలెంట్గా ఆడుతుంది సినిమా థియేటర్లో. పండగకి ఈ సినిమాల్లో బెస్ట్ చాయిస్గా ఈ సినిమాని ఎంచుకున్నారు. సినిమా కూడా చాలా బాగుందండి. ఈ సినిమా అనగనగా ఒక రాజు లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా పెట్టాడు. కొన్ని సీన్స్ నవ్వుకోవడానికి ఒక రేంజ్లో ఉంది. ఇంటర్వల్ ముందంటే ఫుల్ కామెడీ, ఇంటర్వల్ తర్వాత స్టోరీ, ఒక రాజకీయ నాయకుడు
ఏ విధంగా సేవ చేయడు, ఆ విధంగా సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంది. కొంచెం చిన్న మెసేజ్ ఇచ్చాడు, రాజకీయ నాయకుడు, పాలిటిక్స్. ఇలాంటి సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. అనగనగా ఒక రాజు అంటే సినిమా చాలా బాగుంది. మరి ఏ సినిమా సంక్రాంతి బరిలో విన్నర్ అవుతుందంటే 100% ఈ అనగనగా ఒక రాజు సినిమా ఉంది. మన శంకరవరప్రసాద్ కలసపారంగా ఎక్కువ చూసినా ఇప్పుడు రాజ్యసభ ఎక్కువ ఉంది ప్రజెంట్ 5 సినిమాల్లో కలెక్షన్ పరంగా. ఆ విధంగా రాజ్యసభ సంక్రాంతి విన్నర్ అంటే చెప్పలేం కదా. మన శంకరవరప్రసాద్ బ్రేక్ ఈవెన్ అవుతే, మన శంకరవరప్రసాద్ బ్రేక్ ఈవెన్ అయ్యి బ్లాక్ బస్టర్ ఇంకా 50 కోట్ల లాభాలు వస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇది చాలా కష్టం. ఆ విధంగా అవ్వాలంటే సినిమా దాదాపుగా 350 కోట్లు రావాలి. అది మన శంకరవరప్రసాద్ కష్టం కాబట్టి ఈ అనగనగా ఒక రాజు సంక్రాంతి విన్నర్గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నారి నారి నడుము మొరారు కూడా అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.